Hey guys, welcome back to my YouTube channel. Nenu Miss Smita Reddy. If you are new to my channel, please take a moment to subscribe and don't forget to share, comment and like. Okay na? ఈ రోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. నేను ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నా అవి ఎలా యూస్ చేయాలని వీడియోలో చూసేద్దాం. ఓకేనా? అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే సంథింగ్. ఐఎమ్ నాట్ ఎ డెర్మటాలజిస్ట్ అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ లైసెన్స్డ్ డాక్టర్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నాకు నచ్చి నేను తీసుకొని ప్యాచ్ టెస్ట్ చేసి వాడుతున్నవి, నా స్కిన్కి సెట్ అయినది. అండ్ మై స్కిన్ టైప్ ఈస్ డ్రై అండ్ కాంబినేషన్ స్కిన్. నా స్కిన్ టైప్ వచ్చేసి డ్రై అండ్ కాంబినేషన్ స్కిన్. మీకు ఒకవేళ ఈ ప్రోడక్ట్స్ మీరు యూస్ చేయాలి అనుకుంటే కొన్ని ప్యాచ్ టెస్ట్ చేసి యూస్ చేయండి. ఏదైనా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్సర్ అంటే ఫేస్ వాష్. నేను యూస్ చేస్తున్న ఫేస్ వాష్ ఏంటి అంటే సింపుల్ ఫేస్ వాష్. ఈ సింపుల్ ఫేస్ వాష్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఎవరికైనా సరే ఇది సెట్ అయిపోతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ అన్ని స్కిన్ టైప్కి సెట్ అవ్వచ్చు. అంటే ఈ స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయాలన్న అనేది ఏమీ లేదు, అన్ని స్కిన్ టైప్ వాళ్ళు యూస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది యూస్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది డ్రై అవ్వదు అనమాట, అలాగే హైడ్రేటెడ్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నా, సో ఇది నేను స్కిప్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళడానికి మళ్ళీ రావాలి కదా, అందుకే ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకొని కూర్చున్నా. కానీ నేను ఆల్మోస్ట్ ఇది నేను యూస్ చేయబట్టి 3 years అవుతుంది. చాలా అంటే చాలా ట్యూబ్స్ అయిపోగొట్టాను. నాకు తెలిసి ఇది ఆరామ్సే ఒక 3 months వస్తుంది ఫేస్ వాష్ ఇది. అండ్ ఇంకొకటి మీరు కొనాలి అని అనుకుంటే అమెజాన్లో చూడండి, అమెజాన్ ఆర్ మింత్రా. ఎందుకంటే దాంట్లో ఎప్పుడు ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి సింపుల్ పైన. బట్ ఐ వాంట్ టు సే, ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ కానీ ఏదైనా స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళకు ఇది ది బెస్ట్ ప్రోడక్ట్ అండి, సింపుల్. నేను నెక్స్ట్ యూస్ చేస్తుంది టోనర్ అండి. జనరల్గా చెప్తూ ఉంటారు టోనర్స్ ఏం అవసరం లేదు, స్కిప్ చేయొచ్చు టోనర్స్ అని చెప్పి. నేనైతే టోనర్స్ యూస్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే డ్రై స్కిన్ వాళ్ళకు టోనర్స్ అన్నది ఒక బ్లెస్సింగ్. ఆ టోనర్స్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అన్నది చాలా లైట్ అండ్ చాలా హైడ్రేటెడ్గా ఫీల్ అవుతాం అనమాట. సో ఏదైనా పర్లేదు టోనర్స్ అయితే యూస్ చేయండి, మీ స్కిన్ తగ్గట్టు యూస్ చేయండి. డ్రై స్కిన్ అనే వాళ్ళు కాదు కానీ జనరల్గా మీకు ఆ గ్లో రావాలి అన్న వాళ్ళు టోనర్స్ యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా ఒక 5 to 6 డ్రాప్స్ తీసుకుంటా. ఎంత ఏమన్నా తీసుకోవచ్చు అండి మీరు. అండ్ ఇంకొకటి ఒక స్టెప్ ఏంటి అంటే ఇవి 2 times కూడా యూస్ చేయొచ్చు, 2 time టోనర్స్ అంటారు. ఇప్పుడు నేను దీన్ని ప్యాడ్ చేసుకుంటాను. నేను ఇట్లా ప్యాడ్ చేసుకుంటాను. నేను టోనర్స్ కానీ సీరమ్స్ కానీ ఏవి రబ్ చేసుకోనండి, జస్ట్ ఇట్లా ప్యాడ్ చేసుకుంటా. అండ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే డోంట్ ఫర్గెట్ యువర్ నెక్ మాత్రం మర్చిపోకండి. ఇలా స్లాప్ కూడా చేసుకుంటాను నేను. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ఇలా ప్యాడ్ డ్రై చేసుకుంటా అండి. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల ప్రోడక్ట్ అన్నది తొందరగా సింక్ అవుతుంది. ఇంకొకటి కొంతమంది టోనర్ ప్యాడ్స్ కానీ టోనర్స్ అన్నది ప్యాడ్ పైన పెట్టుకొని యూస్ చేసుకుంటారు. నాకు అలా ఇష్టం ఉండదు, ఎందుకంటే ప్రోడక్ట్ మొత్తం సగం అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఐ యూస్ మై హ్యాండ్స్. చూడండి అప్పుడు ఎంత మంచి గ్లో వచ్చేసింది. అండ్ ఇంకా గ్లో కావాలి అంటే ఇంకా కొంచెం యూస్ చేయండి. ఇంకొక 5 డ్రాప్స్ తీసుకొని సేమ్ రిపీట్ ద ప్రాసెస్. కళ్ళ పైన ఎక్స్పెషల్లీ ఐలిడ్స్ దగ్గర పూసుకోండి మంచిగా. ఎందుకంటే ఫస్ట్ అక్కడే వింటేజ్ స్టార్ట్ అవుతాయి, ఫోర్ హెడ్ అండ్ ఐలిడ్స్. అది కూడా మర్చిపోకండి. ఇంకొక టిప్ ఏం చెప్తా అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ యూస్ చేసిన తర్వాత 30 seconds to 1 minute వెయిట్ చేయండి. అది మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ యూస్ చేయండి. అప్పుడే మీకు ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు వెంటనే యూస్ చేశారనుకో ఆ కింద ప్రోడక్ట్ బెనిఫిట్ ఉండదు, మీరు నెక్స్ట్ యూస్ చేసే ప్రోడక్ట్ కూడా బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే కింద ప్రోడక్ట్ సింక్ అయితేనే కదా మీరు యూస్ చేసే నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా సింక్ అవుతుంది. కింద సింక్ అవ్వకుండా మీరు నెక్స్ట్ కూడా వెళ్ళాలి అంటే 2 products వేస్ట్ అయిపోతాయి. ఇది ఒక టిప్ చెప్పాలనుకుంటున్నా.
వచ్చేసి నేను లారియల్ ప్యారిస్ హైలీ 1.5% హైలూరానిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నా. ఇదే స్కిప్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ టోనర్ యూజ్ చేశాను కదా. కానీ నేనైతే నా స్కిన్ కోసం నేనైతే కంపల్సరీగా యూజ్ చేస్తాను. ఇలా ఒక డ్రాపర్. ఇంకొక టిప్ ఏంటి అంటే ఈ డ్రాపర్ మన ఫేస్ కి టచ్ చేయకుండా యూజ్ చేయండి. అండి ఎసెన్స్ కాస్మెటిక్స్ నేమ్ యూస్. నేను నెక్స్ట్ యూస్ చేస్తుంది కాస్మెటిక్స్ నేమ్ యూస్ అండి. దీని దీని గురించి చెప్పడానికి నిజంగా ఏం లేదు, ఎందుకంటే మీరు ఇంటర్నెట్ లో చూసే ఉంటారు దీని హైప్. ఇట్స్ వర్త్ ద హైప్. మీ దగ్గర బడ్జెట్ కనుక ఉంటే అవన్నీ మిగతావన్నీ డిచ్ చేసి తీసుకోండి. ఐ విల్ సజెస్ట్ యూ ఓవర్ ఎనీ ప్రోడక్ట్. నేను ఇదైతే కన్ఫామ్ గా సజెస్ట్ చేస్తా, తీసుకోండి. ఇది కూడా నాది సెకండ్ బాటిల్. ఆల్మోస్ట్ ఇంకా చూసారు కదా, అయిపోవడానికి కూడా వస్తుంది, ఆర్డర్ చేసుకోవాలి నేను. బట్ నిజంగా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను డైరెక్ట్ గా వెళ్ళాలని అప్లై చేసుకుంటా, కానీ డ్రాపర్ అన్నది ఫేస్ కి టచ్ అవ్వకుండా చూసుకోండి. డోంట్ ఫర్గెట్ టు అప్లై టు యువర్ నెక్. మీ నెక్ కి అప్లై చేసుకోవడం మర్చిపోకండి. కన్ఫామ్ గా నెక్ కి అప్లై చేసుకోండి ప్రోడక్ట్స్ అన్నవి. కన్ఫామ్ గా మర్చిపోకుండా అప్లై చేసుకోండి. చూడండి, నేను జనరల్ గా పింపుల్స్ వచ్చినప్పుడు వైటమిన్ సి యూస్ చేయను. రీజన్ ఏంటి అంటే పింపుల్స్ పైన యూస్ చేస్తే ఇంకా అడ్జసెంట్ గా పక్కన ఉన్న కూడా పింపుల్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అందుకు నేను పింపుల్స్ వచ్చినప్పుడు వైటమిన్ సి యూస్ చేయను. వైటమిన్ సి అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే పింపుల్స్ వచ్చినప్పుడు మాత్రం స్కిప్ చేయండి. ఇది ఒక సజెషన్ టిప్ ఇస్తున్నా అనుకోండి, ఎందుకంటే దానివల్ల ఇంకా పింపుల్స్ ఎక్కువ పెరుగుతాయి అన్నమాట వైటమిన్ సి యూస్ చేయడం వల్ల. లాస్ట్ కాదు, లాస్ట్ కంటే ముందు స్టెప్ అన్నమాట ఇది. మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ కంటే ముందు స్టెప్ ఏముంటుంది, మాయిశ్చరైజర్. పాండ్స్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ మీకు చెప్పా కదా నేను ప్రీవియస్ దాంట్లో నాకు నచ్చిన ప్రోడక్ట్ పాండ్స్. అబ్బా నేను చాలా ట్యూబ్స్ అయిపోగొట్టానండి పాండ్స్, చాలా అంటే చాలా అయిపోగొట్టాను. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నెక్స్ట్ నా వీడియోస్ లో చూస్తారు, అప్పుడు మీకు అర్థం అవుతుంది పాయింట్స్ నేను ఎంత యూజ్ చేశాను అని చెప్పి. కానీ ట్యూబ్స్ అన్నవి లేవు నా దగ్గర చూపించడానికి బై ద వే. కానీ అంతే అండి, ఇది చాలా అఫోర్డబుల్. కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే, నేను కూడా ఒకప్పుడు కాలేజ్ లో ఉన్నా కాబట్టి రీజనబుల్ ప్రైస్ లో మంచి ప్రోడక్ట్ 40 రూపీస్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో బెస్ట్ అండ్ అఫోర్డబుల్ ప్రోడక్ట్ ఇది కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే ఎస్పెషల్లీ. నేను ఇక్కడ ఐలెట్స్ పైన కూడా పెట్టుకుంటా. నెక్ కూడా అప్లై చేసుకోవడం మర్చిపోకండి. పదే ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మర్చిపోతాం కదా అప్లై చేసుకోవడం. అందుకు ఎంత లైట్ వెయిట్ ఉంది తెలుసా మాయిశ్చరైజర్ అన్నది. బట్టర్ లాగా అనిపిస్తుందండి పూసుకుంటుంటే, బట్టర్ ఫీలింగ్. అండ్ అలాగే నేను ఐలిడ్స్ పైన కూడా అప్లై చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, యూజింగ్ సన్ స్క్రీన్. ఏదన్నా మర్చిపోతారేమో కానీ సన్ స్క్రీన్ యూజ్ చేయడం మాత్రం ఎవ్వరు మర్చిపోరు నాకు తెలిసి ఈ జనరేషన్ వాళ్ళు, ఎందుకంటే సన్ స్క్రీన్ ఈజ్ ఎ మస్ట్. ఓకేనా, సన్ స్క్రీన్ మాత్రం మర్చిపోకండి. మీరు ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ యూజ్ చేయండి, బయటికి వెళ్ళినా సరే సన్ స్క్రీన్ యూజ్ చేయండి. అని నేను యూజ్ చేస్తుంది న్యూట్రోజినా అల్ట్రా షేడ్ డ్రై టచ్ సన్ బ్లాక్ SPF 50+ PA+++. దీని గురించి చెప్పాలి అంటే అఫోర్డబుల్ అండి, చాలా అఫోర్డబుల్. అంటే 250 అలా ఉంటుంది. కానీ
కాన్స్ ఏంటి అని అంటే కొంచెం ఐస్ దగ్గర వాటర్ వస్తాయండి, ఐస్ అన్నవి స్టింగ్ అవుతాయి అనమాట. టూ ఫింగర్ అప్లై చేస్తున్నా. ఏంటి అంటే అండి, ఇది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. నేను పెద్దగా రుద్దాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొకటి, ఇది వైట్ కాస్ట్ అనేది అస్సలు లీడ్ చేయదు. చూసారా, చాలా తొందరగా విత్ ఇన్ 1 minute బ్లెండ్ అయిపోయింది ఈజీగా. ఏముంటది, లిప్ బామ్. నేను యూజ్ చేస్తున్నది వాజలిన్ లిప్ బామ్. ఎవరు కాదంటారు చెప్పు, తక్కువ ఎవరు కాదంటారు చెప్పండి. తక్కువ అండ్ అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది, తక్కువ రేట్ లో వస్తుంది అని అంటే వాజలిన్. లాస్ట్ వచ్చేసి నా స్కిన్ చూపించాను క్లోజ్అప్ లో. చూడండి, ఎక్కడ వైట్ కాస్ట్ అన్నది కూడా లేదు, అన్ని మంచిగా అబ్జర్వ్ అయినాయి. అంతే అండి, అంతే అండి, ఇదే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. సింపుల్ అండ్ ఎఫెక్టివ్ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. మీకు ఏమైనా కన్సర్న్స్ ఇంకా ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికన్నా లేకపోతే నెక్స్ట్ వీడియో చేయడానికన్నా ట్రై చేస్తాను. ఓకే, బాయ్, హ్యావ్ అ నైస్ డే.